టు సఖీ ఫ్యాషన్ ఈ రోజు ఎపిసోడ్ లో ఫ్యాన్సీ సిల్క్ అండి అది కూడా ఇక్కత్ ప్రింట్ లాగా వచ్చేసేసి అందులో బనారస్ ప్యాచెస్ లాగా డిఫరెంట్ గా క్రియేట్ చేసాము అంటే హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ ఎక్సలెంట్ ఐటమ్ తో చిన్న వాళ్ళకని ఎవరికైనా సరే మంచి ఐటమ్ అండి కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది చూసాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ తీసుకున్నాము, అలాంటి గ్రీనిష్ కలర్ లో వస్తుంది. సారీ వచ్చేసి రియల్గా ఎక్సలెంట్ గా ఇచ్చారు. సో శారీ వచ్చేసి మనకు ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది శారీ మొత్తం కూడా. సో దీనికి వచ్చేసి పైన మోస్ట్లీ తీసుకుంటే మనకు 4 ఇంచెస్ స్టైల్లో పైన తీసుకుంటే 4 ఇంచెస్ స్టైల్లో మనకు పింక్ కలర్ అనేది కాంట్రాస్ట్ అనేది తీసుకున్నాము. అందులో కూడా వచ్చి మనకు డిజైన్ అనేది డిఫరెంట్ గా క్రియేట్ చేశారండి. మనకి కంప్లీట్ జరీ వీవింగ్ తోటి హైలైట్ చేశారు. ఇందులో కూడా వచ్చేసి మనకు ఒక రౌండ్ సర్కిల్ లాగా డిజైన్ తీసుకున్నాము. ఈ సర్కిల్ లో కూడా ఒక డిఫరెంట్ క్రియేషన్ ఉందండి. అందులో కూడా ఏంటంటే మనకు ఏదైతే శారీ కలర్ వస్తుందో అదే కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి ఆఫ్ వర్క్ వీవింగ్ లాగా క్రియేట్ చేశారు. వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ శారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా మనకి ఇలాగే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి పట్టు ఫ్యాబ్రిక్ తో వస్తుంది. సో శారీ వచ్చేసి మనకు కంప్లీట్ పట్టు ఫ్యాబ్రిక్ తో వస్తుంది. అండ్ పళ్ళు డిజైనర్ శారీస్ వచ్చి ఆల్మోస్ట్ మనకు పళ్ళు అనేది మనకి రన్నింగ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది. దీని కూడా మనకు రన్నింగ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే సేమ్ అదే కాన్సెప్ట్ లో మనం బార్డర్ అనేది తీసుకున్నాము. సో అదే బార్డర్ మీద మనకు వర్క్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేసేసారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి పట్టు ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది కాబట్టి ఈజీగా మనకి మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా వస్తుంది. కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫుల్ శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. శారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. సో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అదే సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి మనకు పట్టులాగా తీసుకొని వర్క్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1875 రూపీస్ లో మనకి ఈ సారీ అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ లో తీసుకున్నాము. ఇది కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారండి. ఆనియన్ పింక్ కలర్ కి బ్లూ కలర్ ప్యాచ్ అనేది హైలైట్ చేశారు. సో సారీ మొత్తం కూడా మంచి ఇంక్ బ్లూ కలర్ తోటి ప్యాచెస్ లాగా అవుతుంది. అండ్ బార్డర్ మీద సర్కిల్ డిజైన్ వచ్చేటప్పటికి రియల్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది. సారీ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా ఎలాగే వెళ్తుంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కత్ ప్రింట్ అనేది వచ్చేసేసి చాలా బాగా అవుతుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు బ్లూ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారండి. వండర్ఫుల్ గా కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1875 రూపీస్ మనకి ఈ సారీ అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ అది కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కి మంచి రాణి పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇందులో కూడా వచ్చేసి మనకి సర్కిల్ వచ్చేసి హాఫ్ సర్కిల్ లో వచ్చేసి ఏదైతే మిడిల్ లో కలర్ సారీ కలర్ ఇచ్చారో అదే కలర్ తోటి మనకు వర్క్ వీవింగ్ లాగా తీసుకున్నారు. థ్రెడ్ వీవింగ్ లాగా చేసుకుని చాలా క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కంప్లీట్ మనకు రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి చాలా బాగా ఇచ్చారండి. ఓన్లీ మనకు 1875 రూపీస్ లో మనకి ఈ సారీ అవైలబుల్ ఇస్తారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మంచి పట్టు ఫ్యాబ్రిక్ ఇక్క స్టైల్లో వస్తుంది కాబట్టి చాలా రిచ్లకు కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ వచ్చేసి మనకు పికాక్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. ఫుల్ సారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. బార్డర్ కూడా మనకు కంప్లీట్ మనకు పికాక్ గ్రీన్ కలర్ తోటి హైలైట్ గా అవుతుంది. బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. ఇందులోనే వేరే ఒక మోడల్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇందులోనే సేమ్ ఐటమ్ లోనే జస్ట్ మనకు బార్డర్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఇందు ముందు మనం జరీ వీవింగ్ లో తీసుకున్నాము, ఇది వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ లో తీసుకున్నాము. సో సారీ మొత్తం కూడా మంచి ఆరెంజ్ కలర్ లో వస్తుందండి. లైట్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చేసేసి అందులో కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది చాలా హైలైట్ గా క్రియేట్ చేశారు. సో సారీ మొత్తం కూడా ఏంటంటే మనకు ప్యాచ్ అనేది హైలైట్ అవుతుంది. మంచి రాణి పింక్ కలర్ లో వచ్చేసి అందులో మీనా కలర్స్ తోటి మనకు మల్టీ కలర్ థ్రెడ్ తోటి మనకు వర్క్ అనేది తీసుకున్నారండి. కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టైల్లో మనకు వర్క్ వీవింగ్ అనేది క్రియేట్ చేశారు. అందులో ఒక బర్డ్ డిజైన్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. ఫుల్ సారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఎలాగే అవుతుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేప్పుడు కూడా మనకు రన్నింగ్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ మనకు 4 ఇంచెస్ స్టైల్లో మనకు ప్యాచ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఫుల్ సారీ మొత్తం కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు పట్టు ఫ్యాబ్రిక్ తో వస్తుంది కాబట్టి ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అండ్ లైట్ వెయిట్ వస్తూ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి మనం ఏదైతే మనం బాడీలో డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ అనేది మనకి బ్లౌజ్ లాగా క్రియేట్ చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1875 రూపీస్ లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో మంచి డార్క్ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లాగా తీసుకుని అందులో ఇంక బ్లూ కలర్ ప్యాచ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకు బ్లూ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. ఫుల్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మంచి ఆనియన్ పింక్ కలర్ కి పికాక్ గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సో చూసారు కదా మన ఇక్కత్ ప్రింట్ లోని లేటెస్ట్ ప్యాచ్ వర్క్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్ ఏవైతే నచ్చాయో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.